M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి నియమాల గురించి తెలుసుకుందాం. ఏ నియమాలను పాటించాలి అనే దాని గురించి రోజు కొద్దిగా ఒక 10 రోజులు మనం ఈ నియమాలని గురించి తెలుసుకుందాం. నిత్య జీవితంలో మనం ఏ నియమాలని పాటించాలి, రోజుకో 10 చొప్పున కొన్ని చొప్పున మనం 10 రోజులు ఈ నియమాలని మనకు తెలిసినంత మట్టుకి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి నియమాలు, ఈ నియమాలను గురించి మనం ఒక 10 రోజులు చక్కగా తెలుసుకుందాం. ముందు తల్లిదండ్రులను ప్రతిరోజు కూడా పూజించాలి. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని చక్కగా రోజు వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకోవాలి. మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పేసి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవాలి. ఏ స్థితిలో కూడా మనం తల్లిదండ్రులను దూషించరాదు. ఇటువంటి పరిస్థితిలో ఎంత తప్పు జరిగినా సరే పొరపాటుని మనం తల్లిని కానీ తండ్రిని కానీ ఎప్పుడూ కూడా మనం దూషించరాదు. వాళ్ళని మాత్రం మనం పూజించాలి. అలాగే మంత్రోపదేశం చేసినటువంటి గురువుని కూడా ఎప్పుడూ దూషించకూడదు. వాళ్ళకి కూడా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువు గారికి ప్రతిరోజు కూడా మనకి విద్య నేర్పిన గురువుకి నమస్కారం చేసుకోవాలి. ఆయన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించకూడదు. ఆయన ఎదురుకుండా మనం కాళ్ళు దాపుకుని కూర్చోకూడదు. అలాగే ఆయన కింద కూర్చుంటే మనం పైన కూర్చోకూడదు. ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవాలి. అలాగే కాలు దాపుకునే కూర్చోకూడదు. అలాగే మనం భోజనం చేసేటప్పుడు తూర్పు దిక్కున కానీ ఉత్తరపు దిక్కుకు కానీ కూర్చోవాలి. మనం భోజనం చేసేటప్పుడు తూర్పు దిక్కు కానీ ఉత్తరం దిక్కున కానీ కూర్చుని మనం భోజనం చేయాలి. అలాగే నడుస్తూ కానీ లేదా నిలబడి కానీ మనం మలమూత్రాదులను విడవరాదు. నడుస్తూ పోయకూడదు, మలమూత్రాదులను విడవకూడదు. అలాగే నిలబడి కూడా మలమూత్రాదుల్ని విడవకూడదు. అలాగే బట్టలు ధరించకుండా నదుల్లో స్నానం చేయకూడదు. కనీసం గోచికొడ్డి అనే ఉండాలి, గోచి అనే ఉండాలి. దిగంబరంగా మాత్రం స్నానం చేయకూడదు. ఇంట్లో అయినా సరే దిగంబరంగా మాత్రం స్నానం చేయకూడదు. అలాగే దేవాలయాల్లో కానీ గోశాలల్లో కానీ మనం మలమూత్రాదులను విడవకూడదు. దేవాలయానికి పరిసర ప్రాంతాల్లో మనం మలమూత్రాదులను విడవకూడదు. ఎందుకంటే అక్కడ దేవుడు కొలువై ఉంటాడు. అలాగే గోశాల, ఎందుకంటే 3 దేవతలు ఉన్నటువంటి గోశాల చాలా పవిత్రమైనది. ఆ గోశాల దగ్గర అలాగే దేవాలయాల్లోనూ మనం మలమూత్రాదుల్ని విడవకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అలాగే ఈ మలమూత్ర విసర్జన చేసేటప్పుడు మనం ఉత్తర దక్షిణ దిశలుగా చేయాలి. తూర్పు వైపు కానీ పడమటి వైపు కానీ మనం మలమూత్రాదుల్ని విసర్జించకూడదు. అలాగే తూర్పు దక్షిణ దిక్కులకి తలపెట్టి నిద్రపోవాలి. తూర్పు దక్షిణ దిక్కులకు తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తరమాన కానీ పశ్చిమాన కానీ తలపెట్టి నిద్రిస్తే వాళ్ళు ప్రమాదాల పాలవుతారని చెప్పేసి మనకి మార్కండేయ పురాణంలో చెప్పారు.
అందుకని తప్పనిసరిగా తూర్పు దక్షిణ దిక్కుల్లో మాత్రమే తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాల్లో మాత్రం మనం తలపెట్టి నిద్రపోకూడదు. అలాగే మన ఇంటికి కనుక గురువు వచ్చినట్లయితే మనం చక్కగా వెంటనే లేచి నిలబడాలి. అలాగే ఎదురుగా వెళ్ళి ఆయన్ని సాదరంగా లోపలికి తీసుకురావాలి. మంచినీళ్ళు తాగుతారా అని చెప్పేసి మంచి తీర్థం ఇవ్వాలి. ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఆసనం వేసి ఆయన కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు మనం కూర్చోవాలి కొంచెం దూరంగా. ఇది గుర్తుపెట్టుకో. అలాగే మనకి భుజం మీద వస్త్రం లేకుండా మనం దైవ పూజ చేయకూడదు. దేవుడికి పూజ చేసుకునేప్పుడు మనకి భుజం మీద మనకి వస్త్రం ఉండాలి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా పైన కండువా ఉండాలి. ఈ నియమాలు మనం తప్పనిసరిగా నిత్య జీవితంలో మనం పాటించాలి. ఇవాళ మనం కొన్ని నియమాలు తెలుసుకున్నాం. రేపు మరికొన్ని నియమాలు తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.